మహాబలిపురం వచ్చిన తర్వాత నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చారనమాట. స్కూల్ తరఫున సినిమా షోకి తీసుకెళ్ళేవారు. అందులో పాట ఉండేది, మహాబలిపురం మహాబలిపురం అని. తెలీదా? నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్తే కదా. ఈయన చిన్నప్పుడు నేను ఇంకా పుట్టలేదండి. అది నిజమే. నా మొహం మీద కాకినట్టయ్యా వల్ల కావట్లే. ఎంజాయ్ చేసే ట్రిప్పులకి వద్దాం అబ్బాయిలు, తిరిగే వద్దు. అయిందా? బాగైందా? ఇది మామళ్ళపురం అంటే మహాబలిపురం ఎందుకు పేరు వచ్చింది? అది ఏం సంబంధం అనుకున్నా. అప్పుడు అర్థమైంది, ఇక్కడికి వస్తే బలైపోతారా. క్లియర్ గా ఉందంట వాటర్ నాన్న. సో ఇప్పుడైతే మహాబలిపురం వెళ్తున్నామండి. మహాబలిపురం రూట్ అంతా కూడా బీచ్ ఒడ్డు నుండి వెళ్తుంది కాబట్టి డే టైంలో వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం ఎండ అయితే అనిపిస్తుంది కానీ బట్ మనకి విజువల్గా కళ్ళకి అందంగా అనిపిస్తుంది. మేము డైరెక్ట్గా మహాబలిపురం వెళ్ళి అక్కడ ఏదైనా తిన్న తర్వాత తిరగడం అనేది చూస్తాం అనమాట. ఎందుకంటే ఎండలో వెళ్తే మాడిపోతాం. దాని తర్వాత కల్పకం కూడా ఉంది కదా, అది కూడా ఒకసారి టచ్ చేసి ఆ తర్వాత పాండిచ్చేరి వెళ్తాం. సో ఇప్పుడైతే మహాబలిపురం ఎలా ఉంది. సో ఇక్కడ రాక్ కట్ కేవ్ టెంపుల్ ఏదో ఉంది, దానికైతే వచ్చాం. కాకపోతే ఇక్కడ దేనికి వచ్చినా సరే ఎవరు ఫోన్పే గూగుల్ పే ఇవైతే యాక్సెప్ట్ చేయట్లేదు. అందరూ క్యాష్ అంటున్నారు. సో మన వాళ్ళు ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు, అదే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫోన్పే ఉంటుంది అనుకుని వస్తే కొంచెం ఇబ్బంది పడతారు. క్యాష్ క్రోకడైల్ బ్యాంక్ దగ్గర కూడా అదే అంటున్నా, అక్కడ కూడా అన్ని చోట్ల క్యాషే అడుగుతున్నారు. ఈవెన్ టోల్ గేట్ కూడా క్యాషే అడిగారు. సరే క్యాష్ అయితే కొంచెం క్యారీ చేసుకురావడం అయితే మంచిది. ఓకే, హైదరాబాద్ లో మనకి కనిపించవు కదండి, అందుకే ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. సో మహాబలిపురం వచ్చిన తర్వాత నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చారనమాట. ఎందుకంటే పార్క్ వెళ్ళినట్టుందన్న ఏదో చెప్తుంది. మహాబలిపురం గురించి బాలరాజ్ కథలని ఓ సినిమా ఉండేదండి. మాకు చిన్నప్పుడు స్కూల్ తరఫున సినిమా షోకి తీసుకెళ్ళేవారు. అందులో పాట ఉండేది, మహాబలిపురం మహాబలిపురం అని. తెలీదా? నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్తే కదా. ఈయన చిన్నప్పుడు నేను ఇంకా పుట్టలేదండి. అది నిజమే. ఫస్ట్ టైం మనం చెప్పింది తప్పైంది. అవునా? ఫోన్లే, మంచిదైంది. స్కాన్ అండ్ పే అంటే అదర్స్ కిందకంటే టూరిజం అనేది ఇన్కమ్ నాన్న గవర్నమెంట్కి. సో ఇలా స్కాన్ చేసి కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. ఓకే, ఇది టికెటా? లేకే జానా हो गया अभी आपका हो गया. మనం వచ్చాము టైగర్ హెడెడ్ రాక్ కట్ కేవ్ టెంపుల్. ఇక్కడ మనకి టైగర్ లాగా అదిగో పైన ఉందిగా, టైగర్స్ ఉన్నాయి కదా. సింహంలా ఉంది, నాకు అది టైగర్ లా లేదు. మీరు ఆర్కియాలజీ యొక్క బ్యూటీని అర్థం చేసుకోవట్లేదు. ఒక రాయిని చెక్కారు అంత అందంగా, అంటే అది దానికోసం పెట్టాం 20 రూపాయలు. కోనేరు కూడా క్రియేట్ చేశారు కానీ వాటర్ లేదు. చూడు 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 ఎంత బాగుంది చూడు. సో మనం వెళ్ళి ఫోటోస్ తీసుకోవచ్చు. భలే ఉంది తెలుసా. ఇది రాయిని కట్ చేస్తే అవును. నీకు ఒకవేళ దీని గురించి డీటెయిల్స్ ఇంకా కావాలి అనుకో, ఇలా రా. ఇక్కడ ఆడియో టూర్, ఇది స్కాన్ చేస్తే నీకు దాని గురించి ఆడియో టూర్ వస్తుంది. ఒంట్లో ఉన్న కొవ్వు అంతా పోతుంది. సో అటు అంతా కూడా రాళ్ళు ఉన్నాయండి, కానీ మేము ఎండలో తిరగలేక వెనక్కి వెళ్ళిపోతున్నాం. మెయిన్ ఆ రాక్ అయితే బాగుంది, టైగర్ ఫేసెస్ ది. సో అంటే నెక్స్ట్ ప్లేస్ అంతే. నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ ఎక్కువగా శిల్పాలు అవి చెక్కుతున్నారు, ఇక్కడ అమ్ముతారు కూడా. నాకు తెలిసి ఇక్కడ రాకలి, ఈ దంచేవి రాళ్ళతో చేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి అన్నమాట. పట్టుకెళ్తాం ఒకటి ఎయిర్పోర్ట్ లో. ఇక్కడ చెన్నై వాళ్ళు తీసుకుంటారు కానీ మనం ఇక్కడ నుంచి కార్లో వచ్చుంటే పట్టుకెళ్ళేదాన్ని గ్యారెంటీగా. అది క్రాఫ్ట్స్ లేదంట, ఇది కూడా చూసేద్దాం మళ్ళీ మళ్ళీ.
సో నెక్స్ట్ అయితే క్రాఫ్ట్ విలేజ్కి వచ్చామన్నమాట. టెంపుల్కి తప్ప అన్నిటికీ వెళ్తున్నాం అంతన్నా. అంటే ఆన్ ది వే కదండి వచ్చేది. సో నా ప్లానింగ్ ఎప్పుడు కూడా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వెనక్కి ఎవరైనా రారు కదా, ఎందుకంటే మేము పాండిచ్చేరికి వెళ్ళాలి, అటు నుంచి అటు వెళ్ళాలి, మళ్ళీ ట్రాంగ్ కాబట్టి ఆన్ ది వేలో ఇవి కవర్ చేసుకుంటాం. నార్మల్గా చెన్నై నుంచి మహాబలిపురం వచ్చేవాళ్ళు ఎక్కడో దగ్గర స్టే తీసుకుని ఇవన్నీ చూస్తారన్నమాట. క్రాఫ్ట్స్ విలేజ్ అని, ఆ కేవ్ టెంపుల్ అని, బీచ్ అని అవి చూస్తారు. మేము ఇక్కడ స్టే తీసుకోవట్లేదు కాబట్టి ఇవి కవర్ చేసుకుని నైట్ కల్లా పాండిచ్చేరి వెళ్తాం. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే చాలా రిసార్ట్స్ ఉన్నాయి, ఒకవేళ మనం బుక్ చేసుకోకపోయినా ఆన్ స్పాట్ కూడా వెళ్ళి మనం మహాబలిపురం మంచి టూరిస్ట్ ప్లేస్ తీసుకోవచ్చు అనమాట. సో ఏంటి ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం పదండి. అలాగే వెళ్ళి ఇక్కడ అయితే క్రాఫ్ట్స్ ఉన్నాయి కొన్ని. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. అన్ని బాగున్నాయి క్యూట్ గా. నటరాజ స్వామి. రవి, ఈ పువ్వులతో టీ తాగితే మంచిది తెలుసా? అవును, బ్లూ టీ. క్రాఫ్ట్ విలేజ్లో అయితే పెద్దగా చూడడానికి లేదు, అన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి. కాకపోతే ఇదిగోండి మా రెండెద్దులు వాళ్ళు, ఆ జల్లికట్టు వాళ్ళు కొంచెం చూడడానికి బాగున్నారు అంతే. అంటే ఇలాంటివి ఇప్పుడు అన్ని చోట్ల శిల్పాలు అవి ఉంటున్నాయి కాబట్టి మనకు పెద్దగా చూడడానికి ఏమి అనిపించింది. ఇందులో తయారు చేసిన వాళ్ళ నెంబర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ ఓన్లీ కేఫ్ లాగా అనమాట, స్నాక్స్ లాగా. ఇక్కడ ఏముందిరా అంటే అట్లీస్ట్ తినడానికి ఏదో ప్లేస్ ఉందని చెప్పుకోవాలంతే. సో ఫైనల్లీ వచ్చేసాం మామల్లాపురం. మామల్లాపురం అంటే మామయ్యాల ఊరనా? మామల్లాపురం A2B ఉందా? ఇక్కడ తినాల్సిందిరా, కొంచెం ఆగి. తెలియదు కదా. సూపర్, ఇక్కడే అద్భుతం. పిజ్జా బాగుందంట. A2B ఇవన్నీ ఆడు చూడు, పిజ్జా బాగుంది. అది తినేసరికి కొంచెం జోష్ వచ్చింది. స్మైల్ బరా మరి బాగుంటాయి. వచ్చామండి మహాబలిపురం. ఇక్కడ కేవ్ ఇవన్నీ చూడొచ్చు. రాడిసన్ బ్లూ కూడా ఉంది, పెద్ద వీడియోస్ ఉన్నాయి. అది అర్జునాస్ ఫినాన్స్, అదే సినిమాలో ఉంటుంది అక్కడ, అదే కదా. ఇవన్నీ పాత సుష్మా అయితే అలసిపోయి పడుకుంది. కాసేపు అయితే కార్ ఇక్కడ ఆపాం. అండ్ ఇది మహాబలిపురం బీచ్. మహాబలిపురం బీచ్ పార్కింగ్ అన్న ఇటు పక్క ఉంది, అటుపక్క ఏమో టెంపుల్ పార్కింగ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్. సో అది చూడడానికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ కాసేపు తెద్దాం, ప్రపంచం అడిగాడు కదా బీచ్ అని చెప్పి ఇటువైపు తీసుకొచ్చా. కార్ అయితే ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది, ఆ లోపల నుంచి అది దాటి రాలేదు. వెళ్తే ఇంకా కార్ స్ట్రక్ అయిపోద్ది, అందుకని ఇక్కడ ఆగాం. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి సుష్మా కాసేపు రెస్ట్ అయ్యాక గుడికి వెళ్ళి, అంటే అక్కడ పార్కింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది, అక్కడ కారు పెట్టేసి 2 minutes వాక్ అంట గుడి వరకు. గుడి చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తాం అనమాట. మహాబలిపురం దగ్గరే బీచ్ చూడడానికి వచ్చే వాళ్ళు అయితే ఇలాంటి చోట కారు పెట్టేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ ప్లేసెస్ చూడాలి అనుకుంటే మాత్రం ఇటుకన్నా అటు సైడ్ ఇంకో పార్కింగ్ ఉంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు బీచ్ అవసరం లేదు అనుకుంటే. ఇక్కడ ఏంటంటే కాసేపు బీచ్ అట్లీస్ట్ దూరం నుండే చూడొచ్చు కార్లో కూర్చుని అనుకుంటే మాత్రం ఇక్కడ కారు పెట్టుకుని కాసేపు ఆ క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే కాస్త మాకు ఎండ కూడా తగ్గడం వల్ల మేము కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాం అనమాట. ఓకేనా ఇప్పుడు వెళ్ళడానికి? చలో ఎక్కడే పెట్టేసారు బ్రో, దిగరా ప్రపంచం అన్నా. కమాన్. ఇదేంటి రవి? షోర్ టెంపుల్ అంటండి. ఎవరిది?
మహాబలిపురం దగ్గర మేమైతే ఒక ఆటో తీసుకుని బయలుదేరాం అనమాట. అంటే ఆటో అతను అన్నీ చూపిస్తాం, ఒక 500 ఇవ్వండి చాలా అన్నారు. ఎందుకంటే కార్ పార్కింగ్ అన్ని చోట్ల ఉండదు, కార్ సేఫ్ కాదు. ఇక్కడైతే కార్ సేఫ్ అంటే మేము ఇక్కడ కార్ పెట్టేసి ఆటోలో అయితే బయలుదేరాం. ఆటోలో వెళ్తున్నాం. టర్న్ పడిగా సుష్మా అయితే ఆటో ఎక్కి చాలా రోజులు అయింది అని చెప్పి చాలా ఎగ్జైట్ కూడా అయింది. చలో ఇది పంచరథ. temple, everything single rack now. ఓకే 1500 year old. 1500 year old. వచ్చింది ఫోన్. 40 rupees ticket எடுங்க. ಹಂಗಾ? ஆமா 14 years no ticket. సరే 2 ticket மட்டும் எடுங்க. அந்த 2 ticket வந்து உங்களுக்கு எல்லா இடமும் வேல்யூ ஆயிடும். ஓகே எல்லா இடமே மீன்ஸ் மானுமெண்ட்ஸ் எல்லாம். நான் அங்க ஒரு டிக்கெட் டைகர் கேவ் கிட்ட. ஆமா அது வந்து செப்பரேட் சார். அது செப்பரேட்டா? அவுட்ல இருக்குதுனா. சரி அது நான் போட்டாச்சு. ஓகே. சரி ఓకే సార్ మాన్యుమెంట్స్ గ్రూప్ టికెట్ 42 ఎవరికి ఫ్రీ అంటారా నీకు? సూపర్. సో పంచరథ టెంపుల్కి అయితే వచ్చేసాము. అంటే టెంపుల్ అంటే ఇక్కడ మనకేం పూజలు అవి చేయట్లేదు, కానీ జస్ట్ అంటే ఒక పురాతన కాలపు మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి చూడడానికి అనమాట. మాన్యుమెంట్స్ అంటే అప్పట్లో ఇలా ఉండేవని హిస్టారికల్ ప్లేస్ ఇది మహాబలిపురం. ఏరి అర్జునుడు లేరు, మరి ద్రౌపది ఉన్నారు అక్కడ. అర్జునుడు భీముడు అలా ఉంటాయి. పంచపాండవులు కదా ఆ పంచరథ వాళ్ళ రథాలు అని. ఓకే అర్జునుడు వచ్చాడు రవి. డాడీ మళ్ళీ నడువులో పంటారా? నేనే చంపేస్తాను రా, ఆడికే అవుతాను, నేనే చంపేసేలాగా ఉన్నాడు. పద దా అక్కడ ఉండిపోతా. ఇది భీముడిది అందుకే అనుకుంటే ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చారు. అంటే భీమరథం అలా. సో ఈ పంచరథ దగ్గర ఏంటంటే మెయిన్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. లైక్ హిస్టారికల్ ప్లేస్, ఆర్కియలాజికల్ ఇవి ఉంటాయి కదా. అదే అదే అది మంచిగా ఒక విధంగా ఎందుకు చెప్పిన అదే ఒంట్లో ఉన్న కొవ్వు అంతా వచ్చి స్నానం అయిపోతాం. అంటే కొవ్వు పట్టిస్తుంది సుష్మా. సో చెప్పాలంటే ఇది ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అంతే తప్పితే ఇందులో దేవుడు అని కాదు, ఏం కాదు. శారీ కట్టుకొని వస్తే అదిరిపోతుంది అసలు. నడవడం కూడా అంతే అదిరిపోద్ది. ఆ రథం ఒకటి మిగిలిపోయిందిరా, పదండి. ఆ రథం అయిపోతే వెళ్ళిపోవచ్చు మనం. ఏ సుష్మా ఈ రథమే పద. బాగుందన్నా అంటే జస్ట్ చూడడానికి వెళ్ళరా. అమ్మయ్య ఇక్కడైతే ఫుల్గా అలసిపోయాము. ప్రపంచానికి అయితే నీరసం వచ్చేసింది. నేనైతే ఎర్రగా అయిపోయాను. అంటే బాగుంది కానీ ప్లేస్. మేము తర్వాత మళ్ళీ రంగులు వేసుకుంటాం. నెల్లగా తెల్లగానే కాదు, ట్రైన్ అయిపోతున్నాడు, చెమటలు కారిపోతున్నాయి. మీకు కనిపిస్తుంది లేదు? చెన్నైలో సాయంత్రం 6 అయినా సరే ఇలాగే ఉంటుంది పరిస్థితి. 6 అయినా వేడి ఎండ వల్ల కాదు. అదిగో 7 గంటలకి చల్లారుతుందంట. 7 తర్వాత చల్లగాలి వస్తుందంట. అంతవరకు సెగ ఇలా మొహానికి కొడుతుందంట. సో మా ఆటో అతను వచ్చేస్తే అంకుల్ వెళ్ళిపోవడమే. వచ్చాం మేము బయటికి. నన్నారి చూస్తారండి. నన్నారి అంటే కొబ్బరి బోండమా? నన్నారి అంటే బట్టి వెళ్ళి మన ఇంట్లో ఉంది. ఇక్కడ ఎక్కువ అది ఫేమస్, బాగుంటది సర్బత్ లాగా. గోళీ చూడ కావాలి నీకు?
అరే పని చేయరా, ఇక్కడ నన్నది తీసుకురా. ఆవిడ అడిగింది కదా, ఆవిడ గోలిచోడు తీసుకురా. ఓకే, కూలింగ్ ఇల్లా కొడతావా? ఓ ఓపెన్ కరెంగే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఉడికి ఉడికి. సారీ రా, నా భాష ఆవిడకి అర్థం కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం లైట్ హౌసా? లైట్ హౌస్కి వెళ్దామా? వెళ్దాం. ఓకే. పంచరథాలు పాండవులు ప్రతి ఒక్కరి పేరు మీద ఒక్కో రథం చెక్కించారు, అందుకే అది పంచరథ అయింది. అంటే ఒకే రాతి మీద చెక్కిన రథాలు కాబట్టి చూడడానికి చాలా అందంగా కొత్తగా ఉంటాయన్నమాట. సో అది చూసిన తర్వాత లైట్ హౌస్కి అయితే బయలుదేరాం. 1500 ఏళ్ళ క్రితందంట, బ్రిటిష్ వాళ్ళ టైంలోది. ప్లస్ 2 ఉన్నాయంట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అది మహిషా మర్దిని రాక్ కట్ మండప అంట. పైకి వెళ్ళే ఓపిక లేక ఇక్కడ నుంచి మేము వీడియో చూపించేస్తున్నాం. పైకి వెళ్తే 1 గంట అవుతుందంట. 1 గంట అయిపోతుందంట అక్కడ కూర్చోడం. అది దా వేరే చూద్దాం, బటర్ బాల్ అది చూద్దాం. ఎరా బాల్ ఏంటి పెద్దోండి మరి. ఇది కృష్ణా మండపం అంట. పంచపాండవ కేవ్స్. ఇదా ఇదే మెయిన్. గణేష్ టెంపుల్. కృష్ణా బటర్ బాల్. ఇది బటర్ బాల్ అంట. ఏంటది బటర్ బాల్? అదే కృష్ణా బటర్ బాల్ అంట. అక్కడ బ్యాలెన్స్. ఓకే, ఇది చూస్తే అన్ని చూసినట్టు కదా. எல்லா இடமா பார்த்துட்டு அங்க வந்துருங்க இந்த கிருஷ்ணா மண்டபம். నిజం చెప్పాలంటే ఈ ఆటో అనేది అవసరమే లేదు. అంటే ఎవరైతే నెక్స్ట్ టైం వస్తారో వాళ్ళకి చెప్తున్నాము, పార్కింగ్ ఉండదు ఇది ఇది అని చెప్పి ఒక 550కి ఒప్పించారు. సరే మాకు పర్వాలేదు, వీళ్ళు కూడా నడవడం కన్నా. అంటే మా కారు ఉంది కానీ ఇక్కడ వరకు దింపుతున్నారు, అదొకటి. అక్కడ మామూలుగా కార్ అయితే ఇప్పుడు దీనికైతే అక్కడ పెట్టుకో. కరెక్టే, అటు నుంచి నడిచి ఇటుకి వెళ్తాం. అంత పెద్ద ఏం లేదు, బట్ ఓకే. ఆయనకి ఏదో అందుకని ఆటోలో ఎక్కామని చెప్తే నిజానికైతే అవసరం లేదు. సో ఎవరైనా కార్ తీసుకుంటే ఆటో వాళ్ళు ఎవరైనా అడిగితే పర్వాలేదండి అని చెప్పాడండి. బైక్ లో అయితే ఇంకా ఈజీ వచ్చాడు. సుష్మా ఏదో గోవా ముచ్చటతో బైక్ అయితే ఓకే అంది, కానీ ఇక్కడ ఉంటుందో లేదో మాకు తెలియదు. నాకు తెలియదు. పాండిచేరిని ఫిక్స్ అయ్యాడు. సరే మొత్తానికి అయితే మెయిన్ ప్లేస్ ఇదే. మనం ఆ సినిమాల్లో వీటిలో చూసేదంతా కూడా ఇక్కడే కాబట్టి ఇది చూసేసాక ఆ షోర్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. అందులో 7 టెంపుల్స్ ఉంటాయంట, కానీ 5 టెంపుల్స్ ఆల్రెడీ సముద్రంలో ఉన్నాయంట. 1500 ఏళ్ల క్రితం వచ్చిన సునామీలో అవి ఇంకా అక్కడే ఉన్నాయంట. 2 మాత్రమే బయట ఉన్నాయంట, అవి చూస్తాం లాస్ట్. ఇక్కడ ఏవే ఉన్నాయనేది ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు, అది మీకు చూపిస్తాను. దాని తర్వాత మేము చూస్తాం. రైట్ మ్యాప్, యూఆర్ హియర్. ఇన్ని ఉన్నాయి చూడాలంటే కదరా. ఇదిరా షోర్ టెంపుల్. ఇక్కడికి మహిషాసురమర్దిని రాక్, ఇది లాస్ట్లో ఇక్కడికి వెళ్తాం. ఇది బే ఆఫ్ బెంగాల్ మొత్తం సముద్రం. మనం ఇప్పుడు ఏం చూసాం? 5 రథాస్ చూసాం కదా. 5 రథాస్ చూసాం. బకింగ్హామ్ కెనాల్ అంటే ఇది. ఇక్కడ ఉన్నాం. మ్యూజియంకి వెళ్ళాం. బటర్ బాల్ చూడాలి కరెక్ట్గా. అదే బటర్ బాల్ ఇదే కదా, ఇదే కృష్ణాస్ బటర్ బాల్ అనేది. అంటే కృష్ణుడు వెన్నముద్దంట. అలా వెన్నముద్దేం కాదు, ఒరిజినల్ కాదు. అంటే అలా పేరు పెట్టారేమో. ఇప్పుడు అదేం లేదు, అది 1500 ఏళ్ళుగా ఇది కూడా ఆ రాయి అలాగే ఉందంట. పడట్లేదు, ముందుకెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఎన్నో టన్నులు బరువు. నేను చెప్పే కన్నా గూగుల్లో మీకు తెలుస్తుంది. సో అదైతే చూసాం. ఇవన్నీ ఏంటంటే దూరం నుండి చూసాం అని ఆనందంగా ఓపిక అయిపోయింది యాక్చువల్లీ. ఇదే మెయిన్ సుష్మా, ఇది మెయిన్.
చూడు సుష్మా, ఇలా రండి. ఇక్కడ రా సుష్మా, ఇట్రా. ఉంది రండి చెప్తాను. ఏదో వెళ్ళకూడదంట, మరిందుకు గేటు. రండి షోర్ టెంపుల్కి వెళ్ళిపోదాం. అయిపోతే మహాబలిపురంలో బలి అయిపోద్ది. రండి అమ్మా, రండి. అంటే బలి అంటే ఒంట్లో ఉన్న కొవ్వుని బలి ఇవ్వడం అంటాను నేను. కవర్ చేశాను. ఇది గణేష్ రథ అంట. ఈ రథాలు ఎవరు చెక్కిసారు, ఎందుకు చెక్కిసారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఆ చెక్కడం చూపించడానికే ఇది. నా డౌటు, నేను ఈ గూగుల్లో సెర్చ్ చేశాను, అన్నీ సెర్చ్ చేశాను, ఎక్కడ చూసినా ఈవెన్ ఎంట్రీ దగ్గర కూడా చూశాను. ఇది మామళ్ళపురం అంటే మహాబలిపురం ఎందుకు పేరు వచ్చింది, అది ఏం సంబంధం అనుకున్నా. అప్పుడు అర్థమైంది, ఇక్కడికి వస్తే బలైపోతారా. తప్పాలి అనకూడదు. ఇది మామళ్ళపురం కాదు, మహాబలిపురం అని ఎవడో చెప్పుంటాడు. ఓ ఇది మహాబలిపురం అని అది అలా అయిపోయి ఉంటుంది. ఓకే సారీ దేవుడా, నీ ముందు జోక్స్ వేసుకున్నాం. సారీ చెప్పు. సారీ అన్నీ ఈరోజు రివర్స్ అయిపోతున్నాయి. అంటే ఎందుకు? సరే మరి ఇక్కడ క్యాష్ ఏముంటుంది అంటే ఆ తర్వాత వెంటనే స్కాన్. ఇప్పుడు ఏమీ లేదని నువ్వు ఉన్నావు. సరే రండి, అటు చూడు, అదే బాగుంది. మిస్ అయ్యేవాళ్ళు అన్నీ ఒకలాగే అన్నా. ఈ పైకి వెళ్ళి కింద తీద్దామా? ఇదిగో ఆ పైకి వెళ్తే మంటపండి. ఇటు నుంచి ఎక్కించారు. పద అవునా? అదిగో బీచ్. అవును, ఇది బాగుంది కదా. ఇది మెయిన్. అక్కడ వరకు వచ్చినా ఇక్కడ ఇలా కిందకి వెళ్ళాలి. చూడు మెట్లు ఎక్కుతారా కొండగంట, ఇలా ఎక్కు తీరిపోద్ది. మొత్తానికి వచ్చాం. పదండి, దిగురండి. మెల్లగా స్లోగా, లేంటి కాళ్ళు పట్టేస్తాయి. సైడ్కి దిగు, సైడ్కి దిగండి, కాళ్ళు పట్టేస్తాయి. సుష్మా ఇదిగో నన్ను చూడు, కాళ్ళు పట్టరు. ఎస్ రజనీకాంత్, ఎస్. మ్యూజియంకి ఇది. యాక్చువల్లీ అటు నుంచి అటు వెళ్ళిపోదాం అని అంటే వెళ్ళిపోవచ్చు అన్నాను. వస్తున్నా నడుస్తూనే ఉన్నావు. ఇప్పుడు నావితో చేస్తున్నాడు. అరే మంచి అమ్మ పార్టీ అయ్యావు నువ్వు. నడక కాదు కానీ తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు పైకి ఎక్కాలి మళ్ళీ. పోన్లే కొంచెం, నా వల్ల ఈరోజు వాకింగ్ అయింది అందరికి. ఉదయం నుంచి నేను ఫీల్ అవుతున్నాను వాకింగ్ చేయలేదు అని. అయిపోయింది. ఓ వర్డ్ తెరియము, తెరియము. వేండా ఒకటే తెలుసు అని చెప్తున్నా నేను. నేరేడుపల్లి తెంపుతున్నారు. ఏంటన్నా ఎక్కచ్చు, నడలేకపోయిందండి. లైట్ హౌస్ అనుకున్నాను, మళ్ళీ ఆఖరి లైట్ హౌస్ వచ్చాం. మహాబలిపురం పొట్టు లోపల పెట్టి పని కావట్లే. చక్కగా ఎంజాయ్ చేసే ట్రిప్పులకి వద్దాం అబ్బాయిలు, తిరిగే వద్దు. 1500 years ఎగో లైట్ హౌస్ అంట, బ్రిటిష్ కాలంది. ఆఖరికి అన్నీ చూసేసాం. దానికి 1500 ఏళ్ళ
ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట. దానికి 1500 ఏళ్ళు. లైట్ హౌస్. అయిపోయిందా అమ్మా? నేను ఎక్కడ కూర్చోకుండా వస్తున్నా. వీడు ప్రతి చోట కూర్చుని పోతున్నాడు. లే వాడు ఫుట్బాల్ అవుతాడు. ఏది ఇలా కూర్చుని 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 కూర్చున్నావు. పదరా, అటు కాదు ఇటు. ఇదిగో ఈ రాళ్ళని చూసారు, ఎంత బాగా చెక్కారు. కూర్చొని కూర్చొని మళ్ళీ జోక్ అది కాదు కానీ అరే చెప్పేది అసలు వీడు నీళ్లు తాగకుండా బాడీ మెయింటైన్ చేయాలంటే అసలు నీళ్లు తాగకూడదు కాదు, తక్కువ తాగాలి. అలాగే అప్పుడప్పుడు కూర్చోవచ్చు. ఇప్పుడు విషయం చెప్పేటప్పుడు కూర్చోవచ్చు. రా మహిషాసుర మర్దిని మండప ನಮ್ಮ ಏನ ಗೈಡ್ ನಾನು ವೇಣುಮಾ ಇಲ್ಲ 50 ರೂಪೀಸ್ ஆமா இல்ல 50 ரூபீஸ் கொடுங்க நான் சொல்லுவேன். இதுக்காக நான் ஃபுல்லா திருப்பி வந்தாச்சு ஹைதராபாத் இருந்தா எனக்கு தெரியாது. காமெடி హైదరాబాద్ సూపర్ మహేష్ బాబు చిరంజీవి తమిళనాడు రజనీ హైదరాబాద్ రొంబ సూపర్ స్టార్స్ ఎవరు నరేంద్ర నయనతారా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హస్బెండ్ ఫ్యామిలీ పయ్య ఒన్ను. థ్యాంక్ యూ. ఏంటన్నారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందమైన మొగుడు అందమైన కొడుకు అన్నారు. నీ నన్ను నయనతారా అన్నారు. ముందు ఏదో ఏడుస్తున్నావు నీకు ఫోటో తీస్తున్నావు అని చెప్పారు కానీ నయనతారలా ఉన్నావు అనుకుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ కాదు అనుకున్నానంట. కాకపోతే నన్ను చూసి మాత్రం అందమైన కాబట్టి మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా తమిళ వచ్చిన వాళ్ళు ఉంటే నేను చెప్పింది కరెక్టే కదా. అందమైన మొగుడు అందమైన కొడుకు అన్నారు కానీ మీరు అందంగా ఉన్నారు ఎవడు చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారు రవి ఏమన్నారు? కొంచెం ఎవరికైనా తమిళ్ తెలిస్తే చెప్పండి. మా ఆయన నన్ను కామెడీ చేస్తున్నారు. అది కూడా ఇవ్వలేదు 50 రూపాయలు కూడా. చెప్పదండి చూసావరా అలుపు తెలియకుండా తీసుకొచ్చాను. ఇప్పుడు అసలు టికెట్ అడుగుతాడు ఈ టోకెన్ చక్కటి వెళ్ళిపోయాడు పారిపోయాడు. ఎలా వచ్చాడు అనుకుంటున్నా. నిజమే. అతనికి ఫోన్ చేసావా? నాకు ఇలా కదిలినట్టు అనిపించింది తోక. మీకు ఎక్కువ నడిచేసరికి కళ్ళు తిరిగిపోతున్నాయేమో. అదే కళ్ళు తిరిగి ట్రిప్ కంప్లీటా? దిగండి బయటికి. ఇదే షోర్ టెంపుల్. నెంబర్ 1 గ్రీన్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ ఇండియా అంట. ఇండియాలోనే నెంబర్ 1 అంట ఇది. అది చూడడానికి వచ్చాం. అది గొప్పే. అలా ఫీల్ అవ్వాలి అట్లీస్ట్. రండి 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 అలా ఫీల్ అవ్వాలి. రండి. యార్కి ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ డిఫరెంట్లీ ఏబుల్ టు సీనియర్ సిటిజన్
ನಾನು ಸೀನಿಯರ್ ಸಿಟಿಜನ್. ನಾನು ಸೀನಿಯರೇ. ಕಲರ್ ಫೋಟೋ ಮಾ, ನಾನು ಸೀನಿಯರ್ ಅಮ್ಮ ಮಾ. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తిడతారు ఏదో సరదాగా చేస్తే కాస్త ఆ కామెడీకి నొప్పులు ఒళ్ళొప్పులు అన్నీ తెలియకుండా ఉంటాయని చెప్పి అలా చేశాను. బట్ ఓకే, ఇక్కడికి వస్తే ఏంటంటే ఆ బీచ్ కనిపించడం వల్ల కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫీల్ అవుతుందని నాకు తెలీదు. అలా ఫీల్ అవుతున్నారు. మావైతే ప్రపంచం మాత్రం ఏందిరా బాబు నాకు ఇవన్నీ అని చెప్పి. అవునంట కాకు కూడా. అరే రేపు మహాబలిపురం గురించి రాయమన్నారు అనుకో, ఏం రాస్తారా? ఏం రాస్తా చెప్పు. కాళ్ళు తప్ప ఏం లేవు, కాళ్ళు నొప్పులు తప్ప ఏమి రావు. లేదు, ఈ ప్లేస్ ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇందాక అంతా కొంచెం హిల్ లాగా ఎక్కడం దిగడం, కొండలు ఎక్కడం దిగడం, అబ్బా అది కొంచెం కష్టం అనిపించింది. ఇక్కడైతే కొంచెం ప్లెజెంట్గా, అంటే కొంచెం చల్లగా అయ్యింది కూడా. టైం కూడా కొంచెం 3 అయింది కాబట్టి. 3 3:19 అయింది. నువ్వేమనుకుంటున్నావు? 5 అనుకుంటున్నా. నేను 5 6 అవుతుంది అనుకున్నాను. నేను పాడికి వెళ్ళిపోవాలి, లేట్ అవ్వకూడదు. సో ఇటు పక్క బీచ్, అటు పక్క ఎప్పుడు దారానా సర్ఫింగ్ చూద్దు కానీ. మీరు ఇది గమనించారా? నా భార్య కొడుకు ఇబ్బంది పడకూడదని దేవుడిని అడిగా. ఏమంటే మేము తిరగాల్సిన చాలా ఉన్నాయి అంటే, సరే నాన్న అంతవరకు అలా మబ్బుని కవర్ చేస్తాను. కవర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తీవ్రమైన లేదు. అండ్ వీళ్ళు ఒకటి గుర్తించలేదు, నేను మ్యాచింగ్ ఏదైనా పని చేసినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ వేస్తాను. ఈరోజు అన్ని రాళ్ళలో తిప్పుతాను కాబట్టి రాళ్ళ కలర్ వేశారు. ఇలా అది గుర్తించలేక చక్కగా ఫ్లైట్లో తీసుకెళ్తున్నాడు. అతను కారు నన్ను నడిపించడు, కాలు కింద పెట్టకుండా తిప్పుతాడు అనుకున్నాడు. ఇదేంటంటే అన్ని చూసి మాకు ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే స్వర్గం దగ్గరికి వెళ్తా. ప్రతి మనిషికి స్వర్గం అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడంటే బాగా కష్టపడి అలిసిపోయిన తర్వాత ఇలా కూర్చున్నాడు, అది స్వర్గం. అది తెలియక ఎక్కడెక్కడే ఎదుగుతాం. కాబట్టి స్వర్గం కావాలంటే ముందు బాగా కష్టపడాలి. అలా కష్టపడాలంటే మహాబలిపురం. కాకపోతే ఏదైనా మనం చూడలేదు అనుకోండి, అరే మనం చూడలేదు, ఇక్కడ ఏదో మిస్ అయిపోయాం. మహాబలిపురం అంటే బీచ్ అంట, ఫోటోలు అంట, ఇన్స్టాలో ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అని పెడతారు కదా, అలా ఉంటుంది. నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మహాబలిపురం వ్లాగ్ అయితే అయిపోవచ్చింది. కాకపోతే ఎవరైతే మాన్యుమెంట్స్ చూడాలి, మంచి మంచి ఫోటోలు తీసుకోవాలి, లేదా బాగా తెల్లగా ఉన్న ఎండలో నల్లబడిపోవాలి అని అనుకునే వాళ్ళు, కాళ్ళు బాగా కొవ్వెక్కున్నాయి తగ్గాలి, సైడ్లు కరగాలి, చెమట పట్టాలి అనుకునే వాళ్ళు మంచి ఎండలో మహాబలిపురంకి రావచ్చు. లేదంటే సాయంత్రం పూట అలా సేద తీరే విధంగా కూడా రావచ్చు అనమాట. బట్ ఒకటే ఏంటంటే, కొత్త ప్లేస్ చూసాం, మంచి ట్రెక్కింగ్ చేసాం. దిస్ ఈజ్ ఎ ట్రెక్కింగ్ డే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా చెప్పుకుంటే సుష్మా చెప్పుకుంటే రావాలి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫుల్ హెడ్ ఏక్, మా వాడు రిలాక్స్ అవుతున్నాడు. ఇప్పుడైతే డైరెక్ట్ పాండిచ్చేరి అనమాట. మధ్యలో ఏమైనా కనిపించినా మీకు చూపిస్తాను లేదో కూడా తెలియదు. బాయ్ బాయ్.